సో హాయ్ గైస్, అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డ్ అయితే వచ్చింది. సో కలేజా కలెక్షన్ ర్యాంపేజ్ 6 కోట్ల గ్రాస్. ఇంకా మన హరిహర వీరముల నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో కలేజా ఇప్పటివరకు అయితే 6 కోట్ల గ్రాస్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తోని అందుకుంది అని చెప్పొచ్చు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అన్ని రికార్డులు లేపేసి 6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. డే 1 ఎంత రావచ్చు కామెంట్ చేయండి. నేనైతే 10 నుంచి 15 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. స్టేటస్ ముందట కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే హంగామా అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో అల్లు అర్జున్ గారిని చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, ఎందుకు ఒక యాక్టర్‌కి గద్దర్ అవార్డ్ ఇచ్చిర్రు, ఒక స్మగ్లర్‌కి ఎందుకు ఇచ్చిరని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ అవార్డ్‌కి మన అల్లు అర్జున్ అన్న 100% అయితే ఎఫెక్ట్ అయితే పెట్టిండని చెప్పొచ్చు. ఎంతమంది ట్రోల్ చేసినా అల్లు అర్జున్ అన్న వెంట్రుక కూడా పీకలేరు. అది మాత్రం మీరు గమనించాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసరికి జూన్ 2 అయితే రిలీజ్ అవ్వబోతుందని 100% అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు యూఎస్ఏలో బుకింగ్ చూస్తే 100,000 టికెట్స్ మాత్రమే తగ్గిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ప్రీమియర్స్‌తోనన్నా 1,000,000 కలెక్ట్ చేస్తుందా? లేకపోతే రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ వస్తుందా? అనేది మీ హానెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి. కలెక్షన్స్ అయితే చాలా దారుణంగా అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అవ్వబోతుందని చాలా మందికైతే తెలీదు. అయినా సరే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనంటే ఓన్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. సో నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. యూఎస్ఏలో బుకింగ్స్ అయితే ఇప్పటివరకు అయితే 100,000 అయితే దాటిందని చెప్పొచ్చు. సో 1,000,000 ఎప్పుడు కొడుతుంది అనేది కామెంట్ చేయండి. ప్రెజెంట్ అయితే 'దేవర' అయితే ఆల్ టైమ్ రికార్డ్‌తో అయితే కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇంకా 'కల్కి', 'పుష్ప 2' ఇలాంటి సినిమాలు కూడా చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు. ప్రీమియర్స్‌తోనే 3,000,000, 4,000,000 అయితే ఈ సినిమాలో అయితే దాటిందని చెప్పొచ్చు. ఒక పవర్ స్టార్ టైర్ 1 హీరో కలెక్షన్ అయితే దారుణంగా అయితే వచ్చేస్తుందని చెప్పొచ్చు. సో తను టైర్ 1 నుంచి తప్పుకోవడం అయితే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పొలిటిక్స్‌లో వెళ్ళిపోయిండు. మూవీస్‌లో అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేరు పవన్ కళ్యాణ్ గారు. సో తన కొడుకునని లాంచ్ చేసి టైర్ 1 ఉంచుతారా లేదా అనేది చూడాలి. మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 'హరిహర వీరమల్లు' మూవీ కలెక్షన్ మీద డే 1 తెలుగు స్టేట్‌లో 50,00,00,000 నుంచి 60,00,00,000 షేర్ పెడితే టైర్ 1లోనే ఉంటాడు. లేకపోతే తీసేస్తారు. ఇదైతే 100% కన్ఫర్మేషన్. మరి ఈ అప్డేట్ గురించి మీరేమంటారో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.